సో ఇలా ఇలా పెరిగి హైదరాబాద్ వచ్చానండి ఫస్ట్ ఇంతవరకు. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఏంటంటే అండి, అక్కడ ఒక నెల ఉండి మొత్తం ఎస్టాబ్లిష్ హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట అని ఉందండి డిస్ట్రిక్ట్. కొత్తపేటలో మార్కెట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. అక్కడ ఒక 3,500 పెట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాను. నేను మ్యారీడ్ అప్పటికి. రెంట్కి తీసుకొని మా రిలేటివ్స్ అంతా అక్కడ ఉంటారనమాట. సరే అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది అప్పుడు కనుక్కొని అడ్రస్ అడుక్కుంటాను రావాలి. ఒక బైక్ ఒక స్కూటర్, ఇక్కడ మనకి బైకులో ఎన్ని నడపలేము ఈ ట్రాఫిక్లు అని చెప్పి ఒక స్కూటర్ కొని ఒక 15 రోజులు మా రిలేటివ్స్ అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చాను. సినిమాల్లో చూడండి నన్ను అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పి అప్పుడు ఒక 1 మంత్ తర్వాత ట్రై చేశాను. అన్నపూర్ణ స్టూడియో లోపు కనుక్కొని హైదరాబాద్ కోటి అబిడ్స్ ఇవన్నీ ఎక్కడెక్కడని ఒక 5 డే హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చానండి. ఓకే, ఇది 96 మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతం. ఓకే ఓకే. ఒకే ఒక్క రోజు అండి అక్కడ చూశాను, అక్కడ ట్రై చేశా, ఏడుస్తూ ఇంటికి వెళ్ళా సాయంత్రం. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్టూడియో ముందు నిలబడితే గేట్ ముందు ఎవరు పిలవటం పక్కన పెట్టండి, సెక్యూరిటీ గార్డు నన్ను ఐడెంటిఫై చేయాల. 10 గంటల నుంచి ఒక మనిషి ఇప్పుడు సాక్షి ముందు మిమ్మల్ని కలవాలని వస్తే మీరు తిరుగుతుంటే అటు ఇటు మీకోసం చేతులు కట్టుకొని నిలబడితే సార్ మిమ్మల్ని కలవటానికి వచ్చాను సార్ అంటే ఉండవా నాకు చాలా పని ఉందని, మీరు సాయంత్రం 5 గంటలప్పుడు కూడా మళ్ళీ వాడు వచ్చి అడిగితే నువ్వు పొద్దుటి నుంచి ఉన్నావు అని వాడిని అనకపోతాడు, ఎలా ఫీల్ అవుతాడు? అవును, అరేనేమో అసలు అలాగా ఒక సెక్యూరిటీ గార్డు నువ్వు ఉదయం 10 గంటల నుంచి ఏడు ఉన్నావు కదా ఎందుకమ్మా కష్టపడతావు అనే మాట కూడా అనలేదండి. వాడు ఉదయం 11 గంటలప్పుడు ఏ సమాధానం చెప్పాడో సాయంత్రం 5 గంటలప్పుడు ఒకసారి లోపలికి వెళ్తాంటే మీలాంటి వాళ్ళు చాలామంది వస్తారండి ఉండండి మళ్ళీ ఎవరన్నా వస్తే మా జాబ్కి ప్రాబ్లం అని ఉదయం ఎలా ఇసుక్కున్నాడో సాయంత్రం కూడా అలాగే ఇసుక్కున్నాడు అండి. ఎవరెవరో నడిచేళ్ళు కూడా పోతున్నారు లోపలికి. మనం బైక్ వెళ్ళి ఆడ పార్క్ చేసి వాడిని రిక్వెస్ట్గా అడిగితే పంపకపోగా నువ్వు పొద్దునొచ్చావు ఏంటమ్మా నీ పరిస్థితి ఎందుకు నువ్వు అని కూడా అడగలేవాడు. అది బాగా ఫీల్ అయ్యానండి. అంటే ఫీల్ అవ్వడం అంటే ఒక సెక్యూరిటీ గార్డుకు కూడా మన ఫేస్ ఐడెంటిఫై అయ్యి రిజిస్టర్ అయ్యి నువ్వు ఏంటమ్మా నువ్వు అని అడగకపోతే మధ్యాహ్నం ఉదయం నుంచి ఉండి ఇక మనం ఎలాగా లోపలికి ఎలా వెళ్తాం, ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా యాక్టింగ్ ఎలా చేస్తాం. సో ఇక్కడ ఇది మనం అనుకునేంత చిన్న ప్రపంచం కాదు ఇది. ఒక కందుకూరో లేకపోతే ఇది కాదు ఇది. ఇక ఇది కష్టం, మనం రాంగ్ స్టెప్ వేసామని నాకు ఆ రోజు అర్థమైపోయింది. ఫస్ట్ డేనే అర్థమైపోయింది. అక్కడ వెళ్ళే ముందు ఎవరో ఒకళ్ళు ఇక్కడ కాదు ఫిల్మ్ ఛాంబర్ అని ఉంటుంది, ఏడు నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే ఫిల్మ్ నగరు, అక్కడే అందరి యాక్టర్స్ ఇళ్ళు అన్నీ ఉంటాయి, ఆ మధ్యలో ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది. అక్కడ వెళ్తే నీకు ఆర్టిస్టుల అసోసియేషను ఛాంబరు అక్కడికి డైరెక్టర్ల వాళ్ళు వస్తుంటారు, ఏడెవరు వస్తారు, ఏడ షూటింగ్ చేసుకునే వాళ్ళు లోపల ఉంటారు, పనికిరాని వాళ్ళు వాళ్ళతో పని ఉన్న వాళ్ళు అందరూ లోపలికి బయటకు వస్తుంటారు, ఏడేం పని అవ్వదు అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళా కష్టంగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఫిల్మ్ ఛాంబర్కి వచ్చాను. ఫిల్మ్ ఛాంబర్ కాడ వచ్చి నిలబడి నాకు అయిపోయింది, ఇంకా ఎక్కడికి పోయినా కష్టం, ఇంకా ఏడే ఇంత కష్టం ఉంటే అక్కడ మాత్రం మనల్ని వెళ్ళగానే ఎవడు రమ్మంటాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడి ఉంటే ఫస్ట్ డే అండి, ఫస్ట్ టైం నేను ఫిల్మ్ యాక్టర్ని ఒక మనిషిని ఇక్కడ హైదరాబాద్లో చూశానంటే చంద్రమౌళి గారు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు అండి, మీకు తెలుసు, అతను తెలుసు, చాలా సీనియర్, మోహన్ బాబు గారి వాళ్ళ ఊరు అయింది. ఓకే, చంద్రమౌళి అని. అప్పుడు ముత్యాల సుబ్బయ్య నేను మా ఊర్లో ఉండి సినిమాలు రోజు 1 సినిమా 2 సినిమాలు చూడాల్సిందేనండి. స్కూల్లో అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ పడుకున్న తర్వాత సెకండ్ షో ఖచ్చితంగా చూడాల్సిందే. నేను చూసి ఇంటికి వెళ్ళేవాడిని, నేను స్కూల్లోనే ఉండేవాడిని. ఆ స్కూల్కి అంత క్రేజ్ రావడానికి కారణమే పిల్లలతో ఉండేవాడిని. ఓకే, సో అక్కడ నాకు కందుకూరులో సినిమా చూసేటప్పుడు ఈయన కూడా ఐడెంటిఫై నాకు, అంటే ఒక పెద్ద మనుషుల్లోనో ఊర్లో అందరూ ఉండేదో వచ్చి ఎమోషనల్ ఒక డైలాగ్ చెప్పేసి ఆ జనాల్లో ఉండేవాళ్ళు. ఆయన కూడా నాకు యాక్టర్గా తెలుసు. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇతను కూడా ఇలాంటి ఆర్టిస్టులు కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతుంటారని నా ఇమాజినేషన్. ఓకే ఓకే, ఖచ్చితంగా కారు ఉంటుంది వీళ్ళకందరికీ, అంటే అంత సంపాదన ఉంటుంది, మనం ఇంత గుర్తుపట్టి వాళ్ళ కోసం తపన పడుతున్నాం కదా ఇక్కడ, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అన్న ఫీలింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిలబడి ఉంటే ఫిల్మ్ ఛాంబర్ ఆంధ్రా బ్యాంక్ వెనక గేట్ ఉంది కదా, ఆ గేట్లో నుంచి ఫస్ట్ ఎంట్రీ అండి ఈయన. ఎలాగా ఒక లోనా మీద వచ్చాడు, టీవీఎస్ 50 కూడా కాకుండా ఇంకా చిన్న బండి ఉండేది కదా, లోనా ఐడియా ఉంది, లోనా, ఆ బండి మీద వచ్చాడండి. నాకు ఫీజులు ఎగిరినాయి. మరి ఏంటి ఆయన కాదా
కారులో కదా రావాలి సినిమా యాక్టరు, ఇతనేంటి ఈ బండి మీద వచ్చాడు ఏంటి, ఆయన కాదా అవునని అలా దగ్గరికి వెళ్ళి చూసి ఆయన పార్క్ చేసి వెనక్కి తిరగగానే వెళ్ళి జైలుగా సార్ మీరు సినిమా యాక్టర్ కదా సార్ అన్న. ఆయన ఒక పెద్ద బూత్ మాటతో స్టార్ట్ చేసి అయితే ఏందయ్యా అయితే ఏందని సీసీలో ఏదో పని ఉంది ఆయనకి క్రియేటివ్ కమర్షియల్స్లో సరసర ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సార్. నేను అలాగే నిలబడి నాకు తన్నుని ఇంకా అంటే ఈ బండి మీద వచ్చాడంటే ఏంటి నా అని నాకు అలాగే ఉండిపోయింది సార్. మళ్ళీ గంట తర్వాత కిందకు వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు మళ్ళీ ఎదురు వెళ్ళి మళ్ళీ సార్ ఏమనుకోవద్దు సార్ అని చెప్పి, మీరు సినిమా యాక్టర్ కదా సార్ అని అంటే అవునా చెప్పాను కదా ఏంటి అన్నాడు. మీరు ఈ బండి మీద వచ్చారేంటి సార్ అన్నాడు. నెక్స్ట్ ఈ బండి మీద వచ్చారు ఏంటి అనగా నాకు ఫైర్ అయ్యాడండి ఆయన, తిట్టిపడేశాడు. వీళ్ళు ఇచ్చే 250 రూపాయలకి రోజుకి 250 రూపాయలకి మేము కారులో వస్తామా ఈ బండి కాకపోతే, నాకు ఇదన్నా ఉందా చాలా మందికి ఏదీ లేదు అసలు అని స్టార్ట్ చేశాడు. నేను అలా విని నాకు కళ్ళమిటి నీళ్ళేనండి తక్కువ కదండి ఆ టైంలో. అసలు ఏంటి ఇది ఇన్ని సంవత్సరాల నుంచి, అది కాదు సార్ నేను ఇలా వచ్చాను సార్ మీరు కోప్పడొద్దని చెప్పి నాకు అర్థమైపోతుంది ఇంకా. సార్ నేను ఇట్లా స్కూలు కాలేజీ నేను ఈ చదువుకున్నాను సార్, సినిమాల కోసం హైదరాబాద్ వచ్చి ఇప్పుడు కూడా మేము ఎక్కడన్నా చాంబర్ దగ్గర ఉంటే కొంతమంది వచ్చి ఇలాగే అడుగుతుంటారు. నా దగ్గర స్క్రిప్ట్లు ఉన్నాయి సార్, నా దగ్గర నేను లిరిక్స్ రాస్తాను సార్, నేను 10-20-50 సాంగులు ఉన్నాయి సార్ చూడండి సార్ అంటుంటారు. ఆబ్వియస్గా మనకు కూడా ఇదే వస్తుంది, ఎందుకంటే ఇది తెలుసు కాబట్టి. ఇక్కడ అతను అలాగే ఆగి గంట సేపు మాట్లాడండి, తిట్టకుండా తిట్టాడు. అసలు నేను అందుకే మా మోహన్ బాబు గారి ఊరు నాది, ఆయన వెళ్ళి సక్సెస్ అయ్యాడని నేను వచ్చాను. మెడ్రాస్లో కొట్టుకొని హైదరాబాద్ ఫీల్డ్ ఇక్కడికి వస్తే అక్కడికి వచ్చాను. 250 రూపాయలు ఇస్తారు ఆ రోజుకి. ఈ బండి మెయింటైన్ చేయడం కూడా కష్టం. ఇదిగో నెల క్రితం షూటింగ్ చేస్తే ఆ డబ్బులు ఇవ్వక తిప్పి ఈరోజు ఇచ్చారు ఇల్లు. ఇక్కడ అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, క్వాలిఫికేషన్ లేదు, క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండరు, ఎవరేంటో తెలీదు. 10 మంది నీకు పరిచయం అయితే 6 మంది 7 మంది నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు బిగినింగ్లో. అస్సలు నువ్వు అడ్డదిడ్డమైన ఫీల్డ్కి వచ్చావు, ఇది కరెక్ట్గా దూరంగా ఉన్నప్పుడు బాగా కనపడుతుంది ఈ ఫీల్డ్. ఇమ్మీడియట్గా నువ్వేం చేస్తావంటే నా మాటిని మళ్ళీ ఊరు వెళ్ళిపో, స్కూలు తీసుకో మళ్ళీ వీలైతే, లేకపోతే స్కూల్ పెట్టుకో, లేదంటే ఇంకో స్కూల్లో టీచర్కి పని చేయి, ఏది కాదంటే గవర్నమెంట్ టీచర్కి ప్రయత్నం చేయి, నువ్వు ఏదన్నా చేయగానే ఇక్కడ మాత్రం వద్దు అని అసలు గంట సేపు నిలబడి చెప్పి, నాకు ఆయన చెప్పేది ఏది నాకు ఇది అవ్వట్లేదండి. ఒకటే, ఇక్కడ డబ్బులు రావు, ఇక్కడ అవకాశాలు రావు, ఇది కరెక్ట్ కాదు ఈ ఫీల్డ్ అనేది మాత్రం అర్థమవుతుంది, ఎక్కేసింది నాకు. ఆయన వెళ్ళిపోయాడండి. ఇంకెక్కడికి వెళ్లకుండా అలాగే బండి తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి 3వ రోజు ఇంక ప్రయత్నం చేయాల. ఇంకా ఏంటంటే ఎలాగో రోడ్డు మీద పడ్డాం. ఈ లోపు ఒక 2-3 రోజులు ఏం ట్రై చేశానంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, నేను స్కూల్ ఇచ్చేసాను కదా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా చేయండి, ఏమన్నా నాకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు అలాగే ఉంచాలి, పేరు మార్చకూడదు, మీరు ఏమైనా చేసుకోండి ఇంకా అనేది అగ్రిమెంట్. డబ్బులు ఇచ్చేసారు, తీసుకోండి. నా దగ్గర పనిచేసేవాళ్ళే 14 మంది పనిచేసేవాళ్ళు, 75,000 శాలరీ ఇచ్చేవాళ్ళు నేను నెలకి. 92-93లో సూపర్. 75,000 ఒక కూర్చున్న కాడ సాయంత్రానికి 4,000, 5,000, 10,000 అట్లా డబ్బులు వచ్చేది, తీసుకొని వెళ్ళిపోతుండేది. అద్భుతం అండి లైఫ్. అసలు కష్టం. ఇప్పుడు 50 లక్షలతో సమానం అనుకుంటుంది. అప్పుడెంత టీచర్ 2,000 శాలరీ అండి టీచర్కి. మ్యాథ్స్ చెప్పేవాళ్ళకి 2,000. 10th క్లాస్కి 1,000 రూపాయల ఫీజు సంవత్సరం మొత్తం. సంవత్సరానికి 10th క్లాస్కి 1,000, 7th క్లాస్కి 700. టీచర్కి 2,000 మ్యాథ్స్కి, సోషల్ స్టడీస్ అయితే 1,000. అలా అంత వాల్యూ ఉండేది మనీకి. సో ఆ పరిస్థితుల్లో అలా ఇచ్చి నేను తీసిన స్టాఫే కలిపి తీసుకున్నారు, 4 కలిపి. మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్గా, సార్ ఇది పరిస్థితి, మరి ఇక్కడ మనం అనుకున్నంత వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు నన్ను ఇక్కడికి రావడానికి. పాత్రదారులు ఏమన్నారు సార్ అంటే ఫోన్ చేసి, ఇది కరెక్ట్ కాదండి, మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇక్కడ చాలా కష్టం, మనం డెఫినెట్గా రోడ్డు మీదకి వచ్చేసాను. సో ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ డబ్బులు తీసుకొని మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా స్కూల్ ఇస్తానంటే నేను వచ్చేస్తాను, ఇక ఇక్కడ ఉండే పరిస్థితి కాదంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్గా, చాలా హంబుల్గా, సార్ మేము తీసుకున్నాం అనేది అంతా క్యాన్వర్సింగ్ అయిపోయింది కదా, ఇక్కడ తెలిసిపోయింది కదా టౌన్ అంతా, ఇప్పుడు మళ్ళీ మీకు ఇస్తే అసలు మీరు ఇలా వస్తే మీరు ఇక్కడ ఉండలేరు, అంటే మీరు అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని వెళ్ళారు కదా, మళ్ళీ మీరు వచ్చి ఉండలేరు. ఒకవేళ మీరు ఖచ్చితంగా వస్తానంటే మీరు కూర్చున్న సీట్లోనే మీరు కూర్చోండి,
మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ మీరు చెప్పండి. మీరు 2000 ఇచ్చారు కదా, అప్పుడు 1800 2000 ఇచ్చారు కదా, మీరు డబుల్ శాలరీ తీసుకోండి. మీరు టీచరే, దీంట్లో పార్ట్నర్షిప్ లేదనేది మేము ఎస్టాబ్లిష్ చెయ్యం. మీరు అక్కడే కూర్చొని మీరే ఆర్గనైజ్ చేయండి. ఓకే. అంతేగాని మళ్ళీ అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ మీ స్కూల్ మీకు ఇవ్వటం అంటే కొంచెం ఇమేజ్, అంటే వాళ్ళకి నేను చాలా తక్కువకి ఇచ్చేసాను. అప్పుడు మనకు తెలియదు కదా, డబ్బు వాల్యూ తెలియదు, డబ్బు నెసిటీ కూడా లేదు. ఓకే. సో ఆ ఉన్న గుడ్ విల్కి 50% తక్కువకి ఇచ్చేసాను కాబట్టి వాళ్ళకి ఈ మధ్యలో అర్థమైపోయింది. సో చాలా మంచిగా చెప్పారు. ఇక అది వర్కౌట్ అవ్వదు, ఇంకెవరు మనం వెళ్ళి ఖచ్చితంగా ఆడ తిరగలేము. అవును. మళ్ళీ స్కూల్ పెట్టే అంత లేదు ఇప్పుడు దీని మీద కదా, ఆలోచన లేదు. సో అప్పుడు ఆలోచించి ఏం చేశానంటే, ఈనాడులో సోమాజి కూడా ఈనాడులో మా ఎమ్మెల్యే రికమెండేషన్ అది పెట్టి విత్ ఇన్ 1 month అండి, ఓకే, విత్ ఇన్ 1 monthలో ఈనాడు సోమాజిగూడలో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఎందుకు ఈనాడులో జాయిన్ అయ్యాను, రామోజీ ఫిల్మ్ సిటీ అప్పుడే కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఫస్ట్ సినిమా కూడా జరగలేదు. ఓకే. అయిపోతుందంటే ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడి నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్ళొచ్చు. ఓకే. అంటే నాకు ఆ మధ్యలో ఏమర్థమైందంటే అండి, మనకి బేస్ లేకుండా, అంటే మనకి ఇండస్ట్రీలో సర్కిల్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరు తెలియకుండా అసలు అవ్వదు. ఇంకా ఆ సర్కిల్ కావాలంటే, ఏదన్నా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనకు ఉన్నది ఒకటే ఆప్షన్, రామోజీ ఫిల్మ్ సిటీ కడుతున్నారు ఇప్పుడు. సో ఈనాడులో జాయిన్ అయితే ఏదో ఒక దీంతో అటు వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్లో అనే ఉద్దేశంతోనే ఈనాడుని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయితే మీకు అద్భుతమైన కష్టం ఏంటంటే, అదే అప్పుడే ఈనాడులో జాయిన్ అయితే 8 గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవాడిని అండి. 158 బస్సు ఎక్కి ఇక్కడికి సోమాజిగూడ రావడానికి 1.5 గంట పట్టేదండి అప్పుడు. 8 గంటలకు వస్తే సాయంత్రం 9 వరకు డ్యూటీ. 9ంటికి బయలుదేరి మళ్ళా బస్సు ఎక్కితే 10:30కో 11 గంటలకో ఇంటికి వెళ్ళేదండి. 6000 శాలరీ, ప్రొఫెషనరీ పీరియడ్ అనమాట, 6 నెలలు. నువ్వు నీ క్యారెక్టర్ బాగుంటే ఉంచుతారు, లేకపోతే దుబ్బే అంటారు. అలాగా 6000 శాలరీ కోసం 14-15 గంటలండి టోటల్గా ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత. ఈ 4 నెలలు చేశాను సార్ అక్కడ. 4 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా హ్యాపీగా లేను నేను. ఏంటి మన లైఫ్, బళ్ళు ఓడలు అవుతాయి, బళ్ళు అవుతాయి అంటారంటే ఇదే, నేనే ఎగ్జాంపుల్. 75,000 శాలరీ మీరు ఇస్తా 6,000 శాలరీ తీసుకుంటున్నాను ఇప్పుడు. అసలు ఈ బస్సు ఏంటి, ఈ క్యారేజ్ ఏంటి, అమ్మాయి లైఫ్ ఒక 3-4 నెలల్లో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మనకి, ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా అసలు ఇక డిప్రెషన్ ఇంచుమించేందండి, ఫుల్ డిప్రెషన్. ఈ డిప్రెషన్లో నేను స్టడీగా లైఫ్ లీడ్ చేయగలిగానంటే ఏమి చేసుకోకుండా మా మిస్సెస్ అండి. ఓకే. తన పోస్ట్ గ్రాడ్యుయేషను మరీ కాంట్రిబ్యూట్ పొజిషన్ అయితే నేను జాబ్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళని, మా ఫాదర్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి, అంటే నేనేం చేస్తున్నానని తెలియదు ఎవరికి. ఓకే. సినిమాలని పోయారు, ఇది తీసేశారు, అక్కడ ఏం చేస్తున్నారు, అప్పుడు ఫోన్లు ఫ్రీక్వెంట్గా కమ్యూనికేషన్ లేదు, మనం మాట్లాడితే తప్ప మనం అందుబాటులో ఉండేవాళ్ళం కాదు, ఏం జరుగుతుందో తెలియదు. నేను సినిమాల్లో చూడండి అని చెప్పి వచ్చాం, ఆబ్వియస్గా మనల్ని కలిసిన వాళ్ళకి ఊర్లో లీక్ అయిపోయింది, సినిమా లేదు, బొక్క లేదు, ఆడ రోడ్డు మీద తిరుగుతున్నాడు. కొంతమంది ఉంటారు కదా మనకి యాంటీ ఊర్లో, వాళ్ళు మొత్తం క్యాన్వాస్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఆడేదో అడుక్కునే పరిస్థితి, ఏమో పెద్ద అతి తెలివితో ఏదో అయిపోవాలని చెప్పి ఆ టై పని అయితే అందరు అవరా, నాటకాలు వేసేవాడే సినిమా యాక్టర్ అయితే ఊరికి ఎంతమంది పోవాలని రకరకాలు వాళ్ళు చెప్పాల్సిన ప్రమోషన్ వాళ్ళు చేసేసారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి మళ్ళీ చెప్పటం, ఊర్లో ఎట్లా అనుకుంటున్నారా ఏంటి పరిస్థితి అని. దాంతో ఇంకేం చేయాలో తెలియదు, బాధపడుతూ